హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ప్రియులారా, మనం మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 62వ వచనం నుంచి గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారంటే వాళ్ళకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభువారు ఆయన చనిపోక ముందు ఆయన ఏం చెప్పాడనంటే, నేను చనిపోతాను, మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అనేటువంటి మాట చెప్పాడు. ఆ మాట వాళ్లకు జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వచ్చారండి. పిలాతు దగ్గరికి వచ్చారు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుంచి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్ద కూడి వచ్చి, అయా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదినని చెప్పినది మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజల్లో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని, ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ రాతికంట ఏం చేశారంటే అండి, సీల్ చేసేసారంట. సీల్ చేసేస్తూ ఉంటారు. పోలీసులకు తెలుసు, ఎవరైనా వాళ్ళు చెల్లించాల్సినవి చెల్లించినప్పుడు లేదా అక్రమంగా వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తారండి, దాన్ని సీల్ చేసి పడేస్తారు. ఇంకా ఎవడ కూడా దాన్ని ఓపెన్ చేయడానికి అవకాశం లేదనమాట. ఎవడన్నా దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక లాక్ వేసేస్తారు దానికి. సో ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే రాతికి ముద్ర వేశారంట, సీలు వేశారంట, సమాధిని ఏం చేశారండి, భద్రం చేశారు. ఇంత కట్టుదిట్టంగా ఉంది యేసు ప్రభు వారి యొక్క సమాధి. ప్రియులారా, సమాధి బయట ఆ రాయి మరి పెట్టబడి ఉన్నది. ఆ రాతిని సీల్ చేసి పెట్టారు, సీల్ చేసి పెట్టున్నారు. కనుక మనం కనుక గమనిస్తున్నట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం రానే వచ్చింది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి దినం రానే వచ్చింది. చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చచ్చిన వారి వలె అయిపోయారనంట. ప్రియులారా, ఒక రకంగా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినట్టుగా అయిపోయారనమాట. స్పృహ పడిపోయినట్లుగా అయిపోయారు. చచ్చిన వారి వలె అయిపోయారనంట. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. కట్టుదిట్టం చేయబడినటువంటి సమాధి, భద్రము చేయబడినటువంటి సమాధి, ఎంతో బరువైనటువంటి ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టబడినటువంటి ఆ సమాధి దగ్గర రాయి దొర్లింపబడి ఉన్నది, రాయి ప్రక్కకు త్రోయబడి ఉన్నది. ప్రియులారా, అక్కడికి వచ్చినటువంటి దేవదూత సెలవిస్తూ ఉన్నాడు, మీరు యేసయ్యను వెతకటానికి వచ్చారు కదా, ఆయన ఇక్కడ లేడు. చూడండి, ఖాళీ సమాధి. ప్రియులారా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ దూత ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అన్నట్లయితే, ఈయన సమాధిలో లేడు. సమాధిని ఎంత భద్రం చేసినప్పటికీ కూడా ఆ సమాధిని, ప్రియులారా, సమాధిలో నుంచి యేసు ప్రభువారు బయటకు రాగలిగాడు. ఆయన సమాధిలోంచి బయటకు రాగలిగాడు. ఆయన చనిపోయిన వారిలో నుంచి జీవాన్ని సంపాదించుకొని బయటకు వచ్చాడు. అసలు పునరుద్ధానం లేదా ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటారు కదండి,
పునరుద్ధానం అనే దాన్ని కనుక మనం సంధి విచ్ఛేదనం చేస్తే పునర్ ప్లస్ ఉత్థానము. పునర్ అని అంటే అర్థం ఏంటో తెలుసండి? పునర్ అంటే అర్థం ఏంటయా? మరల లేదా పునః ప్లస్ ఉత్థానం అనొచ్చు. కరెక్ట్గా అయితే పునః అని వస్తుంది, 2 సున్నాలు వస్తాయి విసర్గం. కాబట్టి మరల. ఉత్థానం అంటే అర్థం ఏంటో తెలుసండి? లేవడం. ప్రియులరా, మరలా లేవడం అన్నమాట. ప్రియులరా, పడిపోయినటువంటి తను మరలా లేచాడు. చనిపోయినటువంటి తను మరలా జీవాన్ని సంపాదించుకొని తిరిగి లేచినటువంటి అనుభవం, దాన్నే పునరుద్ధానం అంటారనమాట. కనుక యేసు ప్రభువారిని సమాధి ఆపలేకపోయింది. యేసు ప్రభువారిని మృత్యువు బంధించలేకపోయింది. యేసు ప్రభువారిని ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడున్నటువంటి రాయి, అక్కడున్నటువంటి ఆ బరువైనటువంటి రాయి కట్టుదిట్టంగా ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి ఆ ప్రొటెక్షన్ అంతా కూడా ఆపలేకపోయింది. ఆయన సజీవుడు, ఆయనకు మరణంపై అధికారం ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు మరి చనిపోయాడు, మరలా 3వ దినాన ఆయన చెప్పినట్టుగానే ఎందుకు లేచాడు? ఆయన చనిపోయాడు, ఆయన చెప్పినట్టుగానే మళ్ళీ ఎందుకు లేచాడండి? ఎలా లేచాడు, ఎలా లేవగలిగాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ. ప్రియులారా, ప్రాణం పెట్టడానికి, మళ్ళా ప్రాణాన్ని వెనక్కి తీసుకోవటానికి హీ హ్యాస్ ద అథారిటీ అన్నమాట. ఆయనకు అధికారం ఉంది. అధికారం కలిగినటువంటి వాడు ఆయన, అధికారం కలిగినటువంటి వాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు అధికారము కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేని మీదండి? మృత్యువు మీద అధికారం ఉంది. ఈ లోకంలో ఏమేమైతే మన చుట్టూరు కనిపిస్తున్నాయో వాటన్నిటి మీద అధికారం ఎవరో తెలుసండి? మనిషి. ఈ భూమిని అంతా చేసిన తర్వాత దేవుడు భూమికి అధికారిగా మనుషులను తయారు చేసి మొత్తాన్ని ఏలండి అని చెప్పాడు. అయితే ప్రియులారా, మనుష్యుడికి తను మరణిస్తే మరణాన్ని జయించేటువంటి కెపాసిటీ తనకి లేదు. తను మరణం అవ్వాలని ప్రభు తయారు చేయలేదు, కానీ ప్రభు యొక్క మాటలు ధిక్కరించడం మూలంగా మనిషి యొక్క జీవితంలోనికి మరణం అనేది వచ్చినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నట్లయితే నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎవడును మరి నా ప్రాణం తీసుకోండు, దాన్ని పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని మరలా వెనక్కి తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉంది అని యేసు ప్రభువారు తనకున్నటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అధికారం కలిగినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం గమనిస్తున్నట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మరి పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ అధ్యాయం 24వ వచనం. 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణానికి ఆయన మీద పవర్ లేదు, మరణం మీదే యేసయ్యకు పవర్ ఉంది. అందుకే యేసు ప్రభువారు అంటున్నాడు యోహాను సువార్త 11:25-26లో, ఆయన మరలా ఇలా చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం ఆయనేనంట, జీవం కూడా ఆయనేనంట. అర్థమైందా ప్రియులరా? కాబట్టి మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేటువంటి విషయం మనం గమనించాలి. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచాడు. రేపు ప్రొద్దున యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మందిని కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన లేపబోతున్నాడు. ఎందుకు లేస్తారు? ఏమ్మా, యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ వాళ్ళు కూడా మరణమైన తర్వాత తిరిగి లేస్తారంట. ఎందుకు లేవాలి? ఎందుకు లేస్తారు? కారణం ఏంటి చెప్పండి?
యేసు ప్రభు అంటే ఆయన దేవుడు, మరణం మీద అధికారం ఉంది, ఆయన శక్తిమంతుడు, ఆయన్ని మరణం బంధించడం అసాధ్యం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. మరి రేపు ప్రొద్దున నీవు నేను కూడా మరణాన్ని ఎట్లా గెలిచి లేస్తాం అమ్మా? ప్రియులారా, అసలు మనిషికి మరణం ఎందుకు వస్తుంది తెలుసా? చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియులారా, పాపం మనిషికి మరణాన్ని తీసుకొస్తుంటే ఆ పాపాన్ని యేసయ్య తీసివేసి ఏమండి మరణాన్ని దూరపరిచి నిత్య జీవ అనుభవంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంటే పాపం ఎప్పుడైతే ఒక మనిషిలో ఉంటుందో ఆ మనిషి చావడానికి అర్హత సంపాదిస్తాడు. అయితే ఆ పాపాన్ని కనుక వ్రేళ్లతో సహా పెకిలించి వేస్తే ఏమవుతుందంటండి? ప్రియులారా, జీవం మరి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే చూడండి ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే కొలస్సీలకు లేదా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. 1 కొరింథీ 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు ఏంటంట? పాపము. ఆ పాపాన్ని అంతటినీ కూడా తన మీద వహించుకొని మనకు బదులుగా యేసయ్య చనిపోయాడు. యేసయ్య నీ పాపం కోసం, నా పాపం కోసం మనకు బదులుగా మన స్థానంలో ఆయన ఉండి సిలువలో ప్రాణం పెట్టాడు. నా కోసం నా పాపమంతటిని ఆయన తీసేసుకొని చనిపోయాడు అని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పాపమంతటినీ కూడా యేసయ్య తన రక్తంతో కడిగి పారేస్తాడు. ఆ వ్యక్తిని అందుకనే యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలకు మరి యొక్క నూతన నిబంధనలో పత్రికల్లో పౌలు గారు ఒక మాటతో సూచిస్తూ ఉంటాడు. ఏమంటాడండి? ఏమంటాడమ్మా? ఏమంటాడు? కొలస్సీలో ఉన్న, కొరింథులో ఉన్న, తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు అని అంటున్నాడు. పాపులు కాదు. ఇప్పుడు మన పాపాల కోసమై మరణించినటువంటి యేసునందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో నీ పాపం అంతటిని కూడా తన రక్తంతో కడిగేసి నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా తన బిడ్డగా, తన సొత్తుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన మార్చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మరణపు ముళ్ళు ఏంటంటే పాపము. మనిషికి మరణం రావటానికి గల కారణం పాపమే. అట్టి పాపాన్ని తీసివేస్తే ఏమైపోతాడు? మనిషి కూడా మరణాన్ని ఎదుర్కొని తిరిగి లేస్తాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభువారు మరణమై తిరిగి లేచాడనంటే కారణం ఏంటంటే తన యొక్క పాపాన్ని బట్టి ఆయన చనిపోలేదని మనకు తెలుసు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి, ఆయనకు మరణం వచ్చింది. కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయనలో పాపం అనేది, ఆయన సొంత పాపం అనేది ఏదీ లేదు గనుక ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువుగా కనిపిస్తూ ఉన్నాడు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, మరి మనం అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఏంటంటే మరి తాను చెప్పినట్టే, ఆయన ఏమైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. అయ్యా, ఆయన లేవడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే ఆయన వాక్కుకున్నటువంటి పవర్ అది. ఆయన చెప్పాడు కాబట్టి లేచాడంతే, ఇంక తిరుగులేదు. ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన చెప్పినట్టే లేచాడు. అందుకనే ఇందాక ఆరాధనలో కూడా సురేష్ తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే ఏముందమ్మా? 3వ వచనంలో అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము
క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. దేన్ని బట్టి లేపబడ్డాడంట ఆయన? లేఖనాలను బట్టి. లేఖనం అంటే అర్థం ఏంటమ్మా? లేఖనం అంటే ఏంటిది? దేవుని మాట, దేవుని వాక్కు. దేవుని వాక్కుకు పవర్ ఉంది. దేవుడు తన గురించి ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి లేచేశాడంట. ఎట్లాగో మరొక ఎగ్జాంపుల్ చెప్పేదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన రోజులు అయింది, 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత యేసుప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత సమాధి దగ్గర నిలబడి ఆయన ఏం చేస్తున్నాడమ్మా? చచ్చిన శవంతో మాట్లాడుతున్నాడు. యేసే నోట్లో నుంచి శబ్దం బయటికి వెళ్ళింది, లాజరు బయటికి రమ్ము అన్నాడు. అంతే. ఈ శబ్దాలు వెళ్ళిపోయి చచ్చిన శవానికి తాకినాయి, నిర్జీవ కణాలకి జీవం వచ్చింది. చచ్చిపోయినాడు కట్లతో సహా లేపబడి నడుచుకుంటూ బయటకు వచ్చేసేసాడు, జీవం వచ్చేసింది. మాటకంత పవర్ ఉందండి యేసయ్య మాటకి. కాబట్టి ఇక్కడ దూత అంటున్నాడు, ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు రా బాబు, ఎందుకు ఆశ్చర్యపడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు మరణంపై అధికారం కలిగినటువంటి వాడు. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. అంతేకాకుండా మనం ఇందాక చూసాం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఇంకేంటంట 2వ విషయాన్ని ఏం చూసామమ్మా మనం? ఆయన ఏం చెప్పారు? 2వ విషయం ఏం చూసాం మనం? మొదటేమో ఆయన ఏంటంట? ఏమా? మరణంపై అధికారం కలిగినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. 2వదిగా పాపము లేనటువంటి పరిశుద్ధుడుగా ఉన్నాడు. 3వదిగా గమనిస్తున్నట్లయితే ఆయన తన యొక్క వాక్కు యొక్క శక్తిని బట్టి ఆయన చెప్పినట్టే తిరిగి లేచినటువంటి ప్రభువుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచాడు. దీన్నే పునరుద్ధానం అంటాం. ఓకే, బాగానే ఉంది. మరి యేసు ప్రభువారు తిరిగి లేస్తే ఏంటి, నాకు కలిగేది ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం గమనించి కొద్ది నిమిషాలను మనం ముగిస్తాం ప్రియులారా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఏం రాయబడిందో. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఏంటంటే క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కావాలి అంట. క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవాన్ని గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తుతో పాటు చనిపోయినటువంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా? క్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపముల నిమిత్తమై చనిపోయాడు, పాపములు చేసే విషయమై చనిపోయాడు, ఆరోపింపబడినటువంటి పాపములను బట్టి చనిపోయాడు. ప్రియులరా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా పాపములు చేసే విషయంలో చనిపోతున్నామా లేదా? ఒక పాపం చేయటానికి నీ ముందుకు వచ్చింది, ఆ పాపాన్ని ఒక మామూలు వ్యక్తిలాగా నువ్వు చేసేస్తున్నావా? ఒక విశ్వాసిగా ఉండి ఆ పాపాన్ని చూచి భయపడుతున్నావా? అమ్మో, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేనెట్లు పాపము చేయుదునని ఏమన్నాడండి ఆయన? ఎవరు అందింది? యోసేపు అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా ప్రభువుని ఆరాధిస్తున్నాం, అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం, బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నాం. మరి పాపాల విషయమై చనిపోయిన అనుభవంలో ఉన్నావా? ఎవరైనా ఏదైనా ప్రేరేపించగానే తప్పు చేసేస్తున్నావా? ఎవరైనా ఏదైనా కోపం తెప్పింగానే కాని మాటలు మాట్లాడేస్తున్నావా? బూతులు మాట్లాడేస్తున్నావా? చెడ్డ మాటలు మాట్లాడేస్తా ఉన్నావా? అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం పెట్టుకొని ఉంటున్నావా? ఏదైనా ఒక మనిషి అంటే ఏదైనా ఇబ్బంది అయింది, ఆ గిట్టనటువంటి స్వభావాన్ని మనసులోనే అంతే పేర్చుకొని బాగా పెంచుకుంటున్నావా, పోషించుకుంటున్నావా? నువ్వు విశ్వాసమేనా? పాపముల విషయమై చచ్చిపోయిన వ్యక్తిగా ఉండాలంట. నువ్వు పాపముల విషయమై చచ్చిపోయిన వ్యక్తిగా ఉంటే ప్రియులరా, క్రీస్తు విషయమై జీవించే వ్యక్తిగా ఉంటావంట. క్రీస్తుతో పాటు
చనిపోయిన అనుభవంలో నీవు ఉన్నావా? మొదటి పేతురు పత్రిక చూడండి ఏం రాయబడిందో. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏం రాయబడిందో. మనము అంటే మనందరం అంట పాపముల విషయమై అంటే పాపాలు చేసే విషయమై చనిపోయి నీతి విషయమై అనగా క్రీస్తు విషయమై వాక్య విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని చచ్చిపోయాడు. క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. ఎందుకు? ఇక మనం పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని. సంవత్సరాలు గడుస్తున్నాయి ఏమండి, దినాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యేసు యొక్క 2వ రాకడ అతి సమీపంగా ఉంది. పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నావా? పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టావా? పాపరహితమైన జీవితమా? పాప సహితమైన జీవితంలో ఉన్నావా? పాపానికి వచ్చు జీతం ఏంటంట? మరణం అని మనకు తెలుసు. కానీ నువ్వు పాపాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? ఒక్క చిన్న అబద్ధం చాలండి, ఒక్క చిన్న అగ్గి రవ్వ చాలు అడవి మొత్తాన్ని దహించేస్తుంది. ఒక్క చిన్న అబద్ధం చాలు, ఒక్క చిన్న మోసం చాలు, ఒక్క రూపాయి చాలు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వేదో అనుకుంటున్నావు లక్షలు నేను కూడగట్టుకుంటున్నానని. అవసరం లేదు ప్రియులారా, అవసరం లేదు. దేవుడు ఇచ్చింది చాలండి. అన్న వస్త్రములు గలవారమై బ్రతికితే చాలనంటాడు తిమోతి పత్రికలో పౌలు గారు. ఈ రోజున ఎందుకోసం వెంపర్లాడుతున్నావు? పాపాల విషయమై ఇంకనూ మనం చనిపోలేదా? పాపాల విషయం ఇంకా బ్రతికే ఉన్నామా? మన కళ్ళు పాపం కోసం పాపాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాయా? మన కాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయా? మన చేతులు పాపాన్ని తాకటానికి వెళ్తున్నాయా? మన హృదయం ఎక్కడుంది ఈ రోజున? ఎవరికో చెందాల్సిన డబ్బులు నువ్వెందుకు లాక్కుంటున్నావు? ఎవరికో ఇవ్వాల్సినటువంటి డబ్బులు నువ్వెందుకు నీ దగ్గర పెట్టుకున్నావు? ప్రభువులు ఎక్కడగడా? నువ్వు మనుషులను మోసపుచ్చొచ్చేమో కానీ దేవుణ్ణి మోసపుచ్చలేవు. భూమి మీద ఉన్నటువంటి మన అవయవాలనంట పాపానికి కాదు దేవునికి దాసులంగా అప్పగించుకోవాలంట ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. కనుక ఈ రోజున క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవంలో ఉన్నావా? పౌలు గారు అడిగితే చెప్తాడు గలతీ 2:20 ఏమన్నాడమ్మా? గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా. అదండి ఆయన అనుభవం. ఒకప్పుడు పాపే, దుర్మార్గుడే, బూతులు మాట్లాడేవాడే, వ్యభిచారే, దొంగే, పనికిమాలినోడే, దేవుని బిడ్డలను దూషించేవాడే, చంపేవాడే. కానీ ప్రభు యొక్క దర్శనం తర్వాత, ప్రభువుకు తన జీవితాన్ని అప్పచెప్పుకున్న తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడలా. ఆయన క్రైస్తవ జీవితంలో సమస్యలు రాలేదనుకుంటున్నారా? తిండి తిప్పలేని పరిస్థితులు వచ్చినాయి, ఉపవాసాలు ఉండే పరిస్థితులు వచ్చినాయి, కొరడాలతో దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో దెబ్బలు తిన్నాడు, రకరకాలుగా హింసించబడ్డాడు, బట్టలు కూడా తీసుకొట్టారండి. వ్యసన పడిపోయి మందిరానికి రాకుండా, దేవుని సేవ చేయకుండా కదండి. మనకేదైనా ఒక చిన్న ఏదన్నా నొప్పి తగిలిందంటే చాలు మనం ఇక మందిరానికి రాం, ఏమండి, ఆదివారం ఆరాధనకి రాం, యూత్ మీటింగ్కి రాం, మంగళవారం ప్రార్థనలకు రాం. అసలు ఎవరో తెలియదు మనకనమాట. దేవుని మందిరం అంటే మనకు పట్టదు. మిగిలిన అన్ని కార్యక్రమాలకు వెళ్తాం, మనం అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాం. సిగ్గుపడదాం ప్రియులారా, సిగ్గుపడదాం. క్రీస్తుతో కూడా పాపముల విషయమై చనిపోయావా? క్రీస్తుతో పాటు చనిపోతే క్రీస్తు అసహించుకున్న ప్రతి పాపాన్ని నువ్వు కూడా అసహించుకుంటావు. క్రీస్తుకు నచ్చనటువంటి ప్రతి అంశాన్ని నీవు కూడా నచ్చకుండానే ఉంచుకుంటావు నీ జీవితంలో. ఇది నాకు కూడా నచ్చదని చెప్పేస్తావు. ఎలా ఉన్నావు నీవు? ఇది నా ప్రభువుకు నచ్చదు, నేను చేయలేను. నాకు నచ్చింది, నా భార్యకు నచ్చింది, బిడ్డలకు నచ్చింది, కానీ నా ప్రభువుకు నచ్చలా, వద్దని ప్రక్కన పెట్టేయగలవా? అదండి పాపముల విషయమై చనిపోయిన జీవితం, క్రీస్తుతో పాటు చనిపోయిన జీవితం. రెండో విషయం ఏంటో తెలుసండి? ఇప్పుడు మనం వద్దాం కొలస్సీ 3:1 గమనిస్తున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా
లేపబడిన వారైతే. ఎప్పుడు లేపబడతాం మనం? చనిపోయిన అనుభవం గుండా వెళితే నువ్వు లేపబడతావు. అసలు పాపాల విషయం నువ్వు చచ్చిపోయిన అనుభవం లేకపోతే అసలు లేపబడే ప్రశ్నే ఉండదు నీ జీవితంలో. నీ జీవితంలో పునరుత్థాన శక్తే ఉండదు. అసలు బైబిల్తోనే సంబంధం లేదు నీకు. పొద్దున్న లేస్తే తిండి తిప్పలు తప్ప, మటన్లు చికెన్లు బిర్యానీలు తప్ప ఏం లేదు. ఏమ్మా, పొద్దున్న లేస్తే మొబైల్ పట్టుకొని అవి చూసుకుంటా, క్రికెట్ గేమ్లు అవి చూసుకుంటాం తప్ప ఏం లేదు జీవితం, క్రైస్తవ జీవితం. రేపో మాపో యేసే వస్తాడు, అందరిని వదిలేవతలు పడేస్తాడు, అంతే. పొండి నరకానికి అంటాడు, అంతే. ఆయన ఇంక ఈసారి గ్రేస్ చూపించడు, ఆయన కృప చూపించే అవకాశం లేదండి. ఇంకా ఆయన ఈసారి వచ్చాడంటే మాత్రం వదిలిపడేసినటువంటి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సింది, అంతే. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ప్రస్తుతం కృపాకాలంలో మనం ఉన్నాం. లెక్క లేకుండా ఉండొద్దు, లెక్క లేకుండా ఉండొద్దు. క్రీస్తుతో పాటు నువ్వు చనిపోయిన అనుభవంలో ఉన్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నావా? క్రీస్తుతో పాటు లేపబడినటువంటి అనుభవంలోనికి అప్పుడే నువ్వు వస్తావు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఏం రాయబడిందో. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. 2 తిమోతి 2:11. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా ఏమవుతామంట? ఆయనతో పాటు చనిపోయిన అనుభవం ఉందా నీకు? ఆయనతో పాటు చనిపోయిన అనుభవం ఉందా? యేసయ్య ఇదిగో ఈ యొక్క నాకు చెందనటువంటి దాన్ని తీసుకునే విషయంలో యేసయ్య చనిపోయిన వస్తువుగా ఎంచుకున్నాడు. నేను కూడా దీన్ని చనిపోయిన వస్తువుగా ఎంచుకుంటున్నా. ఇది నాకు అక్కర్లేదు, యేసయ్యకి అక్కర్లేదు, ఇది నాకు కూడా అక్కర్లా. ఈ వస్తువు నాకు అక్కర్లా, ఈ డబ్బు నాకు అక్కర్లా, ఈ జీవితం నాకు అక్కర్లా, ఈ నటన నాకు అక్కర్లా, ఈ ఇల్లు నాకు అక్కర్లా, ఈ కుట్రతో సంపాదించింది నాకు అక్కర్లా, పెంటతో సమానం అని ఎంచుకోగలుగుతున్నావా? నువ్వెప్పుడైతే ఆ విధంగా ఎంచుకుంటావు, ఆయనతో పాటు చనిపోయిన వారమైతే ఆయనతో పాటు బ్రతికిన అనుభవంలోనికి వస్తావంట. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలను చూసి అన్యులు ఎందుకు నానా మాటలు అంటున్నారు తెలుసండి? ఏడొక మాట బయట ఒక మాట. ఇక్కడేమయ్యా ప్రభువా నాయనా అని కన్నీళ్లు గార్చే అనుభవం, బయటకు చూస్తే బండబూతులు, సాక్ష్యాలు లేనటువంటి జీవితాలు. సాక్ష్యం లేదు. క్రీస్తు కొరకు బ్రతికిన అనుభవం ఉందా? ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి దాంట్లో కూడా నీవు లేపబడిన వ్యక్తి వలె పాపాలను సమాధి చేసినటువంటి అనుభవం నీ జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? చనిపోయిన వారైతే క్రీస్తు కూడా లేపబడతారంట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చివరి భాగాన్ని చూద్దాం ప్రియులారా. ఏముందో చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. నేనిప్పుడు, అర్థం కాలేదయా? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ప్రియులారా, పాపాల విషయమై నేను చనిపోయాను. ఇప్పుడు నా జీవితం ఏంటో తెలుసా? లేపబడిన జీవితం. ఈ లేపబడిన జీవితం ఎలా ఉందో తెలుసా? విశ్వాసంతో ఉంది. ఎలాంటి విశ్వాసం? నా మీద నాకు అంతకుముందు కాన్ఫిడెన్సు, నా శక్తి మీద, నా డబ్బు మీద, నా జ్ఞానం మీద, నా యొక్క చేతుల కష్టార్జితం మీద, నా యొక్క యుక్తి మీద, నాకున్నటువంటి రీసోర్సెస్ అన్నిటి మీద నాకు ఇప్పటి వరకు మరి నాకు ఆధారం ఉంది, నాకు శక్తి ఉంది, నా బలం ఉంది, వీటి మీదే నేను నమ్ముకొని జీవిస్తూ ఉన్నా. అయితే ఇప్పుడేంటంట, లేపబడిన అనుభవం ఏంటి అని అన్నట్లయితే నా యేసయ్యను బట్టి, నా కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్యనందున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, నువ్వు ఈరోజు చెప్పగలవా? లేపబడిన అనుభవంలో నువ్వు ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసండి? విశ్వాసంతో జీవించేటువంటి అనుభవం. విశ్వాసంతో నీవు జీవిస్తున్నావా? విశ్వాసం ఉందా నీలో? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు హెబ్రీ 11:6. అమ్మా, విశ్వాసం ఉందా? పెంచుకుంటున్నావు మనం? లేపబడినటువంటి అనుభవంలో ఏంటో తెలుసండి? విశ్వాసం కనిపించాలా? నీ మీద కాదు, దేవుని మీద.
ఇది మేము చేయలేము, కానీ ఇదిగో. అర్థమైందండి? ప్రభుపై ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి అనుభవం అన్నమాట. కనుక ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవం. మూడవ అనుభవం ఏంటి అన్నట్లయితే కొలస్సీ 3:2-3 వచనాలు కనుక గమనిస్తున్నట్లయితే ప్రియులారా, అక్కడ తెలియపరచబడతాం. ఏం చెప్పబడుతున్నామా? పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. క్రీస్తుతో పాటు చనిపోయిన అనుభవం మొదటిదైతే, క్రీస్తుతో పాటు లేపబడినటువంటి అనుభవం రెండవదైతే, మూడవది ఏంటో తెలుసా? లేపబడిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ చూపు అంతా ఎక్కడుండాలా? ఇక భూ సంబంధమైనటువంటి వాటి మీద పందుల వలె ఉండే చూపు మనకు తగ్గిపోవాలి. గొర్రె వంటి చూపు రావాలి. పైకి చూడాలి, ప్రభువుని చూడాలి. ప్రతి విషయంలో నీ వైపు చూసుకోవటం కాదు. నేను చేయగలనా, నేను ఈ పని చేయగలనా, మనం చేయగలమా అనేది కాదు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ప్రభు వైపు చూసేటువంటి జీవితం కావాలి. భూ సంబంధమైన వాటి మీద కాదు, పర సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టాలి. క్రిందున్న వాటి మీద కాదు, పైనున్న వాటి మీద ధ్యాస పెట్టాలి. పైన ఏముంది మనకి? ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు? పైన పరలోకం ఉంది, యుగయుగాలు జీవించే అనుభవం. ఇక్కడ కరెంటు బిల్లులు, అక్కడ కరెంటు బిల్లు లేదు. ఇక్కడ ఆకలి దప్పులు, అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఇక్కడ సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, మట్టి రోడ్లు, ఏమండి ఇంకా రకరకాల రోడ్లు ఏమో ఇక్కడ. అయితే పరలోకంలో బంగారపు రోడ్లు. ఎంత తేడా ఉందండి, ఎంత వ్యత్యాసం ఉంది ప్రియులారా. ఎంత గొప్పగా ఉంది దేవుని యొక్క రాజ్యం. పైనున్న వాటి మీద ధ్యాస పెట్టాలి. కనుక పునరుత్థాన అనుభవం నీ నా జీవితాలకు ఏ పాఠాన్ని నేర్పిస్తుందంటే, క్రీస్తు చనిపోయాడు పాపాల నిమిత్తమై, ఆయన నీతి నిమిత్తమై బ్రతికాడు. ఈ రోజున నేను కూడా పాపాల విషయమై చనిపోతున్నానా? క్రీస్తు నిమిత్తమై లేపబడిన అనుభవంలో నేను కొనసాగుతున్నానా? పైనున్న వాటి మీదే ధ్యాస పెడుతున్నానా? ఇంకా అందరిలాగా అది వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉంది, ఆయనకి కారు ఉంది, ఈయనకి ఏది ఉందని ఎప్పుడు వ్యసన పడతా మోహం వేలాడేసుకొని తిరుగుతున్నావా? నీ దృష్టి పైనున్న వాటి మీద లేదే, చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి మీద ఉంది, అందరి మీద. ఆయన ఎట్టున్నాడు, అందరు ఇదే అనమాట గోల. ఇక పలానా ఆయన చూడు, ఎన్ని ఉన్నాయి చూడు, నీ దగ్గర ఏమన్నాయి, వేస్ట్, నువ్వు ఒక వేస్ట్ గాడి, నువ్వు వేస్ట్ దానివి అని రకరకాల మాట్లాడుకుంటూ ఉంటావు. పిల్లరా, నువ్వు యేసు ప్రభు నమ్మిన బిడ్డవి, పునరుత్థాన అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తివి. నీ కోసం ప్రభువు దాచి ఉంచినటువంటి మేలు చాలా గొప్పవి. ఈ లోకంలో నీకేం కావాలో ప్రభు అది ఇస్తాడు. అవి ఇవ్వనంత మాత్రాన్ని కూడా గమ్ముగా నువ్వు ఉండాలే తప్ప అనవసరమైన ఆర్భాటాలకు పోకూడదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు వాళ్ళు స్వతంత్రించుకోకపోయినప్పటికీ కూడా మన పితరులందరంట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చేశారంటమ్మా? దూరం నుండి చూచి ఆయనకు వందనం చెప్పారంట. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూచారంటండి. ఇక్కడ వేసుకున్న మన పునాదులు ఒక పెద్ద గాలి వస్తే పడిపోతాయేమో, ఒక పెద్ద సునామీ వస్తే మొత్తం కొట్టుకుపోతాయేమో, కాగిత పడవల్లాగా. పునాదులు కలిగినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం ప్రభు పరలోకంలో నిర్మిస్తున్నాడు మన కోసం. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుపోతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తే నీ నా చూపాడుంది. ఈ రోజున ఏమండి, పెంట మీద చూపుందా? పనికిమాల వాటి మీద చూపుందా? ఏమండి, వేస్ట్ వాటి మీద చూపు పెట్టుకొని ఉన్నావా? పరలోకం వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు శక్తి వైపు చూడు, పునరుద్ధారుడైన యేసే వైపు ఒక్కసారి చూడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావు? చివరిగా ప్రియులారా, మనం గమనిస్తున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు చూడాల్సిన పని లేదు. అక్కడ తప్పిపోయిన కుమారుని దేవుడు జ్ఞాపకం చేశాడు. తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అతను తిరిగి వచ్చినప్పుడు ఇతడు చనిపోయాడు. ఎవరమ్మా? ఇతడు అబ్రహాం కుమారుడా? జక్కయ్య గురించి అమ్మా అది. ఇతను ఎవరైనా ఏమంటా? ఇతను చనిపోయాడు, మరలా బ్రతికాడు. తప్పిపోయాడు, మరలా దొరికాడు కదండి. చనిపోయాడంట. చనిపోయాడు ఎప్పుడు? పాపాలు చేస్తూ చేస్తూ పాపాలకు అంకితం అయిపోయి చనిపోయిన జీవితంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడు మరి బ్రతికాడు? ఎలా బ్రతికాడు? ఆ పాపాల విషయమై పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, ఇక ఈ పాప బ్రతుకు నాకొద్దు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతానని ఏ నిర్ణయం అయితే తన హృదయంలో తీసుకున్నాడో అదే బుద్ధి రావడం అంటే ప్రియులారా, కన్విక్షన్. అదే ప్రభు వైపుకు తిరిగాడు.
పాపాల విషయమై ఇక నేను చనిపోతా, పాపాలు చేస్తూ 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 చచ్చాను, ఇక పాపాలు చేసే అలవాటు నుంచి నేను తప్పుకుంటా, ఇంకా ఇవి నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి నా తండ్రి దగ్గరే నివసిస్తా, ఇంకా తండ్రి వైపే చూస్తా, వాళ్ళ ఇంట్లో కూలోడుగానైనా బ్రతుకుతా, నా చూపు అంతా ఇంకెక్కడా డబ్బు మీద కాదు, మనుషుల మీద కాదు, వ్యభిచారం మీద కాదు, వేశ్యల మీద కాదు, రకరకాల జూతం మీద కాదు, ఏమండి ఎవరి మీద అంట? యేసయ్య మీదే, యేసయ్య మీదే, అంటే నా తండ్రి మీదే. తండ్రి నీ పంచం జాగ్రత్త, నీ దగ్గరే ఉంటా, నేను ఏమైపోయినా పర్వాలా, నువ్వు వేసే 4 ముద్దలు నేను తింటానని చెప్పేసేసి డిసైడ్ అయిపోయాడు. ప్రియులారా, అందుకే తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి ఏం చేశాడు? ఇప్పుడు చనిపోయాడేమో, ఇప్పుడు బ్రతికాడయా. ఈ రోజున ఆ బ్రతకడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? పునరుద్ధాన అనుభవం. నీకు నాకు ఏ అనుభవం ఉంది? ఇక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? తండ్రి మీద తప్ప, తండ్రికి సంబంధించిన వాటి మీద తప్ప ఇంకా మనుష్య సంబంధమైన ఇక ఏ ఇతరమైన వాటి మీద అతడు ధ్యాస పెట్టుకోవటానికి ఇష్టపడలేదు. తను డిసైడ్ అయిపోయాడు అంతే. ఇంకా నాకు అర్హత ఇచ్చినా ఇవ్వకపోయినా, కొడుకుగా నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా ఆయన దగ్గరే పడి ఉంటా నేను. అదండి పైనున్న వాటి మీద ధ్యాస పెట్టడం అంటే. ఈ రోజున నీ నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు అయితే పునరుద్ధానుడయ్యాడు. ఈ రోజున నీ జీవితం పునరుద్ధాన అనుభవం ఉందా? పాపాల విషయమై చనిపోయిన అనుభవం ఉన్నావా? ఏమండి క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవం ఉన్నావా? లేపబడిన అనుభవంలో ఉంటే పైన ఉన్న వాటిని వెతుకుతున్నావా? ఇంకా క్రింద ఉన్నటువంటి వాటి మీద ధ్యాస పెట్టుకొని ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకొని మనం బలాన్ని సమీపిస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం ప్రియులారా.